యూట్యూబర్ వైష్ణవ్ ఇన్సిడెంట్లో నేను ఆనెస్ట్గా చెప్తున్నా, నాకు ఎక్కడో ఒక 1% ఒక హోప్ ఉండేది నిన్న. ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్ చేసి ఉండడేమో అని చెప్పి. ఎందుకంటే వాడు చంపింది వాళ్ళ ఆవిడనే కాదు, ఆ అమ్మాయి కడుపులో వాడి బిడ్డ, వాడి రక్తం ఉంది. అంత ఇదిగా, అంత ఈజీగా, ఎంత ఆవేశం వచ్చినా, ఏ కారణమైనా, ఏదైనా సరే, డబ్బు అవనివ్వండి, ఈ రీల్స్ అవనివ్వండి, వీడియోస్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, అంత ఈజీగా అలా చంపేస్తారా? ఎందుకంటే నాకు రీసెంట్గానే ఒక బాబు, మా 2 years బ్యాకే మా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, నేను ఎంతో కేర్లెస్గా ఉండే వ్యక్తిని, నేను ఎంత అంటే ప్రతిదీ ఇచ్చేసుకుంటా, జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా అంటే అంత ఇదిగా అయిపోయాను, అంత కేరింగ్ అయిపోయాను నేను. సో అలాంటిది అంటే చాలామంది అబ్బాయిలు ఆ సిచ్యువేషన్కి ముందు ఎంతో చాలా ఇదిగా ఉంటారు, మనకేంటి అన్నట్టు వెళ్ళిపోతారు. కానీ ఒక్కసారి వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత నేను గమనించింది, చాలా మందిలో మార్పు వచ్చేస్తుంది. అమ్మో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా తిను, అడిగే ఎక్కడ లేని ప్రేమ ఎంత క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా మన బాడీలో, హార్మోన్స్ అన్నీ అలా వర్క్ అవుతాయి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక అమ్మాయిని, దట్టు ఒక 1 week బ్యాక్ తన స్కానింగ్కి తీసుకెళ్ళి ఆనందంగా ఉన్న వాళ్ళు అలా చేశాడంటే, నాకు ఎక్కడో 1% కాదేమో, ఇంకే ఎవరే చేస్తున్నారేమో, ఏదైనా ఉందేమో అన్న ఇది ఉంది నిన్న. బట్ ఆ అబ్బాయి దొరికాడు, పట్టుకున్నారు, తను ఒప్పుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ఏంటంటే ఈ అమ్మాయిది అరేంజ్డ్ మ్యారేజ్. ఆ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు ఏదో అరేంజ్ చేశారు. అయితే సంహవ్ ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి ఇది నచ్చల. ఆ అబ్బాయి పెట్టిన వీడియోలో, వన్ ఆఫ్ ద వీడియోలో ఏం చెప్తాడంటే, మాది అరేంజ్డ్ మ్యారేజే, మరి ఎందుకు మా మమ్మీ వాళ్ళు లేరంటే అదో పెద్ద విషయం, అది వేరే విషయం, అది ఇంకో విషయం అని చెప్పాడు. సో ఏంటి అంటే వీళ్ళకి సమ్ డౌరీ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. వాళ్ళు ఒప్పుకోకపోయినా ఈ అబ్బాయి ఈడేంటంటే ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయి కోసం వెంటపడి, ఈవెన్ వాళ్ళ రిలేటివ్స్ చెప్పిన దాని ప్రకారం ఎక్కడో కొద్దిగా విషం తాగి ఇవన్నీ చేసి, సో ఆ విధంగా వాళ్ళ పెళ్లి చేశారు వీళ్ళు. అలా అరేంజ్ కమ్ లవ్ సంథింగ్ అదేదో అనమాట, అక్కడ జరిగింది అది. సో అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు. మ్యాటర్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మొత్తం అంతా డౌరీ రిలేటెడ్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇట్స్ మనీ అనుకోండి, వీళ్ళు చేస్తున్న యూట్యూబ్ వీడియోస్కి మంచి వ్యూస్ ఉన్నాయి. 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా మంచి వ్యూస్ ఉన్నాయి. 50-60, యావరేజ్గా 70-80,000 వ్యూస్ ఉన్నాయి. అలాంటిది కొంచెం మంచి డబ్బులే వస్తాయి. 5 lakhs, 6 lakhs, 10 lakhs, 1 year, 2 years లోపల ఒక 10 lakhs కూడా ఎర్న్ చేసుకోవచ్చు ఈజీగా. అలాంటిది మనీ కోసం ఇంత దారుణాన్ని కుడిగట్టాడా? కట్నం అంటే ఎందుకు అంత ఆశ? అంటే కట్నం, అదనపు కట్నం కోసం వేధించడాలు ఎన్ని అనేది తీసుకోలేకపోతున్నా అసలు. ఏమొస్తుంది అంటే, ఇలా చంపేయటం వల్ల ఇప్పుడు జైలుకి వెళ్తావే కానీ నీకేమొస్తుంది? యాక్చువల్గా ఏమైందంటే, మార్నింగ్ నేను న్యూస్ చూసినప్పుడు ఒక ఛానల్లో ఏం రిపోర్ట్ చేశారంటే, ఆడే లొంగిపోయాడు స్టేషన్లో, హరిబాబు అన్నాడు. లొంగిపోయి ఏం చెప్పాడంటే, యూట్యూబ్లో ఇలాంటి వీడియోలన్నీ చేస్తూ ఉంది, నాకు అది ఇష్టం లేదు, అందుకోసం నేను అలా చేశానని చెప్పాడని చెప్పారు. నాకు తినంగానే సగం అన్ని వీడియోస్లో వీడియో ఉన్నాడు. నాట్ ఓన్లీ డిస్ప్యూటెడ్ వీడియోస్, అంటే ఏదో వాళ్ళ పేరెంట్స్ వీళ్ళకి సర్ది చెప్తున్నది, పంచాయతీ చేస్తుంది, అవి కాకుండా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఏవి కానీ చాలా సంతోషంగా వీళ్ళిద్దరు రీల్స్ చేశారు. చాలా సంతోషంగా కొన్ని ప్రాంక్స్ చేశారు, సంతోషంగా కొన్ని ట్రిప్స్, ఇవన్నీ గుళ్ళకి వెళ్ళటం, ఇవన్నీ ఉన్నాయి. అలాంటిది కాంటెంట్ నాకు నచ్చలేదని చెప్పి కాంటెంట్ చేస్తుంది అని చెప్పి అంటే నాకు అది అవ్వాలా, సెట్ అవ్వాలా. కట్ చేస్తే ఇప్పుడు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే, వాళ్ళు లొంగిపోవటం కాదు, వీళ్ళే పట్టుకున్నారని చెప్పారు. దాంతోపాటు వాళ్ళు కన్ఫర్మ్ చేసిందంటే పట్టుకున్న తర్వాత నువ్వే చేసావా అంటే, ఎస్ నేనే చేశానని చెప్పాడంట. దానికి హత్య కోసం ఉపయోగించిన కత్తి కానీ, లేదంటే ఆ రక్తపు మరకలోని షర్ట్లు కానీ, అన్ని ఆ డ్రెస్ కానీ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారంట. ఎందుకు ఇలా చేశారు ఏంటి అంటే, డౌరీ కోసం. రే, నిజంగా డబ్బులే కావాలని వదిలేసి వెళ్ళిపోయి వేరే పెళ్ళి ఏదైనా చేసుకోవచ్చు కదరా. ప్రాణాలు తీసేయాలా? డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. నిజంగా అర్థం కావట్లా. అండ్ ఆల్టుగెదర్ వాళ్ళకేమీ ఇన్కమ్ సోర్స్ లేకపోతే పని ఏదైనా అనుకోవచ్చు, పని చేస్తున్నాడు, పోనీ ఈయన పని తీసేయండి, అమ్మాయి వీడియోలు చేస్తున్నా, యూట్యూబ్ ఛానల్ నుంచి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది కదా. వారానికి ఒక వీడియో చేసే బదులు వారానికి 2 వీడియోలు చేస్తే వ్యూవర్షిప్ ఉంది. మనందరూ ఇన్సిడెంట్ అయిన తర్వాత వ్యూవర్షిప్ పెరగడం కదా, దానికి ముందే ఉంది. నాకు నేను ఫస్ట్ తెలియగానే నేను ఉదయాన్నే చేసిన పని అది, ఇన్సిడెంట్ తెలియగానే చేసిన పని అది, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే మంచి వ్యూవర్షిప్ ఉంది. దాని తర్వాత నేను వాళ్ళ కాంటెంట్ 5 hours కాంటెంట్ చూసుకుంటూ వచ్చిన తర్వాత నైట్కి వీడియో చేశాను. నేను నా వేరే వర్క్ చేసుకుంటే అవి చూసుకుంటూ వచ్చి నైట్కి వీడియో చేశాను. నేను మంచి వ్యూవర్షిప్ ఉంది, నైట్కి పెరిగింది, మంచి డబ్బులే వస్తాయి. కట్నం కోసం, డబ్బుల కోసం
నాకు ఇంకా కట్నం కాదు సంథింగ్ ఎల్స్ ఏమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయి పెట్టిన వీడియోస్ అన్నింటిలో వీడికి వేరే రిలేషన్షిప్లు ఉన్నాయి. వాడే వీడియో పెట్టి చెప్పింది ఏంటంటే, పెళ్ళికి ముందే నేను చెప్పుంటే బాగుండేది, నాకు ఇలా లవర్ ఉందని అదని ఇదని అని చెప్తున్నాడు. సో వీడు కంప్లీట్ లవ్ కాదు, పెళ్లి చూపులకి వెళ్ళి అక్కడ నచ్చి తర్వాత వెంటబడింది. సో వీడికి లవర్ ఉంది, పెళ్లి తర్వాత కూడా అమ్మాయితో మాట్లాడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే అవి ప్రాంకులు కాదు, అవి స్క్రిప్టెడ్ వీడియోస్ కాదు. అవన్నీ చూస్తూ ఉంటే వాటి కంటిన్యూషన్ వీడియోలు అన్నీ చూస్తూ ఉంటే అర్థమైంది ఏంటంటే అవి స్క్రిప్టెడ్ కాదు. బట్ ఎందుకు ఇలా వీడియోలు తీసుకున్నారు ఏంటి అంటే, అదొక కాంటెంట్ లాగా అమ్మాయి ట్రీట్ చేసుకొని పెట్టుకుంది. బట్ అన్ని ఫ్యాక్ట్స్ ఏవి. సో ఇష్యూ ఉంది, వాడికి వేరే రిలేషన్షిప్లు ఏవో ఉన్నాయి. సమూహ దానికోసం ఇదంతా చేస్తుంటాడని అనిపిస్తుంది. ఏదైనా రీజన్ ఏదైనా, ఎండ్ ఆఫ్ ద డే వాడు కట్నం కోసం చేసినా, రిలేషన్షిప్ల కోసం చేసినా, ఏం చేసినా 2 ప్రాణాలు తీస్తాడు మామ. అది బాధగా ఉంది. వదిలేసి వెళ్ళిపోవచ్చు, డివోర్స్ ఇవ్వచ్చు, ఇంకోటి కూర్చొని మాట్లాడుకోవచ్చు, డబ్బులు ఎలా సంపాదించాలో ప్లాన్ చేసుకోవచ్చు. ప్రాణాలు తీసుకుంటే ఏమొస్తుంది? ఆ అమ్మాయి చనిపోయిందా, వీళ్ళ పేరెంట్స్కి, వీళ్ళ బ్రదర్స్కి, అందరికీ బాధ. కట్ చేస్తే ఇప్పుడు వాడి వెళ్తాం పాటు ఇప్పుడు ఏమొస్తుందంటే, ఈ హత్యను ప్రేరేపించింది, పోలీసులు చెప్పింది ఏంటంటే, ఈ హత్యను ప్రేరేపించింది ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ప్లస్ వాళ్ళ బ్రదర్స్ అంట. ఇది ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పిన విషయాలే. వాళ్ళు అసలు యాక్సెప్టెన్స్ లేదు. వీళ్ళు వెళ్తే 3 months బ్యాక్ వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే ఇద్దరు ఇలా ప్రెగ్నెంట్ అయ్యారని చెప్పడానికి ఇలా వెళ్తే కారం కొట్టి పంపించారని చెప్పి చెప్తున్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. వాళ్ళు జైలుకి వెళ్తారా? ఏం సాధించారు? ఈ పల్లెటూరుల్లో ముఖ్యంగా ఇంకా చాలా విషయాలు ఎడ్యుకేట్ చేయాలి. మనం ఏదో వెళ్ళిపోతున్నాం ముందుకు అనుకుంటున్నాం కానీ చాలా అంటే చాలా విషయాలు ఎడ్యుకేట్ చేయాలి. నేను ఒక రీల్ పెట్టా ఈ విషయం మీద, పెడితే కింద ఒక కామెంట్ వచ్చింది. ఏంటంటే ఒక అమ్మాయి మళ్ళీ పల్లెటూరులో 14 సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేస్తున్నారు, కనిపెట్టాలే పెద్ద సైంటిస్ట్ అని చెప్పి. ఇక్కడ బాధే అది. అంటే ఏంటి అది ఓకేనా మీకు? నాకు అర్థం కాల. నీకు ఏం తెలుసు మీకు 14 సంవత్సరాలకి? ఏమీ తెలియదు. ఒకప్పుడు వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు పల్లెటూరు అయినా పట్టణం అయినా సరే ఇప్పుడు మొత్తం వేరే. 14 సంవత్సరాలు 18 సంవత్సరాలు పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటాయి కొన్ని. ఏం మెచ్యూరిటీ ఉందని, ఏం తెలుసని. ఇదే అమ్మాయిని బెట్టేసి చెప్తే 24 సంవత్సరాలు అప్పుడు ఇలాంటి ఇష్యూ వస్తే ఈ విధంగా డీల్ చేయదు. మినిమం 24 సంవత్సరాలు అంటే ఈ విధంగా అసలు డీల్ చేయదు. యూట్యూబ్లో పెట్టుకొని ఇలా డీల్ చేయదు. ఇదే అమ్మాయి 28 సంవత్సరాలు ఉన్నప్పుడు ఉంటే ఈ ఇష్యూ వస్తే ఇలా డీల్ చేయదు. డిఫరెన్స్ ఉందా లేదా? ఏజ్ టు మెచ్యూరిటీ పెరగటం అంటే ఏంటంటే మన అనుభవాలతో మెచ్యూరిటీ పెరగటం. కొంతమందికి చిన్న ఏజ్లో మెచ్యూరిటీ ఉంటుందంటే వాళ్ళ అనుభవాలు ఎక్కువ. అందరికీ అనుభవాలు ఉండవు. ఏజ్తో పాటు మన మెచ్యూరిటీ పెరుగుతుంది, మన అనుభవాలతో పాటు మన మెచ్యూరిటీ పెరిగిద్ది. అంత చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసేసి సగం పేరెంట్సే వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు. ఆడపిల్లలు ఇంట్లో ఉంచుకోకూడదు ఎక్కువ రోజులు, అమ్మ వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు. ఏమనుకుంటారయ్యా? ఇప్పుడు ఏమైందయ్యా? మారండి. ఈ ఇన్సిడెంట్ నేను రిపోర్ట్ చేస్తున్నానంటే మ్యాటర్ ఇక్కడ మీకు ఒక వార్త చెప్తున్నట్టు కాదు, దయచేసి అర్థం చేసుకోండి. అది చెప్పడానికి న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. నా మోటివ్ ఏంటంటే ఇలాంటి విషయాల ద్వారా మనం ఏం నేర్చుకోగలం. నేను నిన్న అవన్నీ చూస్తున్నప్పుడు నేను కొంచెం నేర్చుకున్నా. ఎందుకు తెలుసా? నేను మా వాడి వీడియోలు పెట్టడం, నా వీడియోలు పెట్టడం, పర్సనల్ ఇవన్నీ పెడతా ఉంటా. నాకు నేను క్రాస్ చెక్ చేసుకున్నా. నేనేమైనా లైన్ దాటి పెడుతున్నానా, మరీ టూ మచ్ పర్సనల్ పెడతాను, ప్రతిదీ పెట్టేస్తున్నానా, అవసరం లేనిది పెట్టేస్తున్నానా, అది నాకు కూడా ఒక లెర్నింగే. నాతో పాటు ఇది కొంతమందికి వాళ్ళు కూడా ఎవరైనా ఒకళ్ళిద్దరైనా కనీసం ఇలా ఆలోచిస్తారా ఇలాంటి విషయాలు. ఇప్పుడు ఒక కాంటెంట్ క్రియేటర్ కనుక చూసారనుకోండి, అవును ఇదేదో ట్రూగా ఉంది, మనం కూడా ఇలాంటివి పెట్టకూడదు, కొంచెం వెనకడిగేద్దాం, ఇలాంటి ప్రాంక్స్ చేయకూడదు, మనం కూడా ఒక అడుగు వెనకేద్దాం, ఇలాంటి వద్దు, ఇవి చాలా రాంగ్గా వెళ్తున్నాయి, ఆవు పులి కథలైపోద్ది, రేపటి రోజు మనకి ఇష్యూ వచ్చినా కూడా ప్రాంక్ అనుకుంటారు, స్క్రిప్ట్ అనుకుంటారు అని చెప్పి ఆగుతారా? లేదంటే ఒక అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకున్న వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచన ఏమైనా మారిద్దా? వాళ్ళు ఆగుతారా? ఇలా చేయటం కరెక్ట్ కాదేమో, ఆగుదాం, 2 సంవత్సరాలు ఏమైపోయింది, 2 సంవత్సరాలు అన్నం పెట్టలేము మన అమ్మాయికి అని చెప్పి ఆగుతారా? ఇది నా మోటివ్. అంతేగాని ఇలా ఇన్సిడెంట్ జరిగింది, ఇంకో వాడి ఉద్దాయి అది కాదు. అది న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, తప్పుగా అనుకోకండి. ఇలా అయితే నేను అవి చెప్పాలంటే, క్రైమే చెప్పాలంటే అదే జగిత్యాల జిల్లాలో ఇంకోటి కూడా జరిగింది. సో మనకి యూట్యూబర్ ఎన్ని అనేప్పటికీ కొద్దిగా మనం ఆ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఆ కనెక్షన్ వస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనగానే కనెక్షన్ వస్తుంది. దాంతోపాటు జరిగింది ఏంటనేది తెలిసినప్పుడు అరే ఎవరైనా ఇంకొకరు ఎవరైనా ఇలా చేయకుండా ఉంటే బాగుండు అని చెప్పాలనిపిస్తుంది. నాకంటూ ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి నేను చేసి చెప్పగలను. ఒక్కళ్ళ మీద ఎఫెక్ట్ పుట్టినట్టు కదా. ఇప్పుడు మనం వీడియో చేసినప్పుడు ఎవరికి దానివల్ల నష్టం జరగకపోయినా, లాభం పక్కన పెట్టండి, నష్టం జరగకపోయినా పర్లా, దీనివల్ల అయితే నష్టం జరగదు. నేను పెట్టి ఏ వీడియో వల్ల నేను ఆలోచించుకుని 100% నష్టం జరగదని. ఒక్కరికైనా లాభం జరిగితే చాలు అనుకుంటాను. ఒక్కళ్ళ మైండ్ సెట్ అయినా ఎఫెక్ట్ అయితే
ఒక్కళ్ళైనా అలాంటి థాట్ ఇంజెక్ట్ చేసుకుంటే వాళ్ళు నలుగురికి ఇంజెక్ట్ చేయగలిగితే ఇలాంటిదే నా కళ్ళ ముందు జరిగితే వాళ్ళు ఇంకో ఇలా ఇంతకుముందు ఇలా జరిగింది, దానికి కారణాలు ఇవి, మీరు ఇలా జరగకుండా చూసుకోండి అలా చెప్తారేమోనని. అంతే, అంతకుమించి ఏం లేదు. ఐఎమ్ నాట్ ఏ న్యూస్ రిపోర్టర్ ఆ న్యూస్ జర్నలిస్ట్ కదా, దాని గురించి చేయటమే. సో అతను క్రైమ్ ఒప్పుకున్నాడు. ఖచ్చితంగా వీళ్ళు ఛార్జ్ షీట్ ఇవన్నీ పక్కాగా నీట్గా పెట్టి ఎట్లాగైనా సరే ఉరిశిక్ష పడేలా చేయాలి. వాడే లొంగిపోయాడనో, క్రైమ్ ఒప్పుకున్నాడనో, ఇలా కట్నం కోసం జరిగిందనో, శనికావేశంలో జరిగిందనో ఇలాంటి రీజన్స్ చెప్పి లాయర్స్ వాదించి ఆ శిక్షను మాత్రం తగ్గించి 10-14 సంవత్సరాలు వేయటం, అక్కడి నుంచి వాళ్ళు బెయిల్ తీసుకోవటం, అక్కడి నుంచి ఇక్కడ జిల్లా కోర్టు అయిపోయిన తర్వాత హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళి 5-6 సంవత్సరాల్లో వచ్చేస్తే అది న్యాయం కాదు. ఖచ్చితంగా అన్యాయమే. చాలా చూస్తున్నాం మనం, చాలా కేసులు చూస్తున్నాం అలా అన్యాయానికి గురైన వాళ్ళు. ఇక్కడ మాత్రం అలాంటివి జరగకూడదు. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి, వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ న్యూస్.